నమస్తే అందరికీ. నా పేరు రాము. నేను ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నుంచి భారతదేశం అంతా సైకిల్ యాత్ర చేస్తున్నాను. గత 38 నెలలుగా చెట్లు నరకండి, నీరుని వృధా చేయొద్దని చెప్పేసి జనాలకి ఒక సందేశం ఇస్తూ భారతదేశం, నేపాల్ పూర్తి చేసుకొని ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాల్లో సైకిల్ యాత్ర చేయబోతున్నాను. వెల్కమ్. థ్యాంక్ యూ అంకుల్. ఈరోజు నిజంగా యువతకి స్ఫూర్తి, మనలో కావాల్సినటువంటి ప్రోత్సాహం. ఒక వ్యక్తిని చూస్తే అసలు ఎందుకు ఇలా చేస్తున్నాడని అనిపించింది. కాసేపు ఇంత మాట్లాడిన తర్వాత మనలోనే ఒక యువత అందరికీ కూడా రగిలించే స్ఫూర్తి ఈ రాము ఆచార్యులు కనిపిస్తుంది. ఎక్కడో విశాఖపట్నంలో పుట్టి 16 సంవత్సరాల వయసులో తను ఒక మంచి సంకల్పంతో భారతదేశంలో చెట్లు నాటండి, నీరును ఆదా చేయండి, ఈ హైవే డెవలప్మెంట్లు కానీ వీటన్నీ జరుగుతున్నాయి, ఇది దేశాభివృద్ధికి మంచిది. అయినప్పటికీ కూడా చెట్లు నరకడం అవసరం కాబట్టి అక్కడ నరికారు. కానీ నరికిన దానికి ప్రతిఫలంగా కనీసం 10 చెట్లు, ఒక చెట్టుకు 10 చెట్లు. అలాగే మన యువత అందరూ కూడా, యువతే కాకుండా ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా తీసుకొని మన నరేంద్ర మోడీ గారు ఏదైతే చెప్పారో అమ్మ పేరుతో చెట్టు అనేలాగా ఇక్కడ కూడా అమ్మ పేరుతో చెట్టు అనే ఒక సంకల్పంతో, రెండోది భరతమాత కోసం చెట్లు అని కూడా మనం ఎప్పుడైతే ఈ విధంగా తీసుకుంటామో అప్పుడు విశ్వం అంతా కూడా శాంతిస్తుంది. ఇప్పుడు దాదాపుగా 51,000 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. 36 నుంచి 38 నెలల్లో పై చెలుకుతో ఇతను సైకిల్ మీద యాత్ర చేయడం ఒంటరిగా తనకు. అంతేకాకుండా ఈ మొత్తం రాష్ట్రాల్లో కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి, జమ్మూ కాశ్మీరు, లే లడాక్ లాంటి ఒక కఠినమైనటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో 19,000 అడుగుల ఎత్తున్నటువంటి సముద్ర మట్టానికి, ఆక్సిజన్ కూడా సరిగా అందని ప్రదేశానికి, చలిగా ఉన్నటువంటి ప్రదేశాల్లో కూడా ఈ అబ్బాయి పర్యటించడము, సైకిల్ మీద ఎంత ఎత్తైనా కూడా వెళ్ళడము. అంతేకాకుండా మొన్న లాస్ట్ శనివారం రోజు తిరుమల కొండకి అలిపిరి నుంచి పైదాకా 18 గంటల పాటు మెట్ల మీద, అలిపిరి మెట్ల మీద నుంచి 18 గంటలు మోకాళ్ళ మీద అతను నడవడము, మోకాళ్ళ మీద రోడ్డు మరియు మెట్లు మొత్తం కలిపి ఉన్నటువంటి రహదారి అంతా కూడా కొండమెటి వెంకటేశ్వర స్వామి మీద భక్తితో, ఈ దేశం మీద ప్రేమతో ఈ అబ్బాయి 18 గంటల పాటు సమయం పట్టింది. పూర్తిగా అలిపిరి నుంచి కొండ మీద వరకు మోకాళ్ళ మీద నడవడం జరిగింది. ఇదంతా కూడా మీరు లాస్ట్ వీక్ వీడియోలో చూసింటారు, ఇంకా కూడా చూడవచ్చు. వృధా చేయకండి, నీటిని ఆదా చేయండి, తర్వాత జనరేషన్స్ కాపాడుకుందామని ఇంత చిన్న వయసులో 16 సంవత్సరాల పైచిలుకులో ప్రారంభం చేసి ఈరోజు 20 సంవత్సరాలు ఈ అబ్బాయి పూర్తి చేసుకున్నాడు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోకి ఎంటర్ అయ్యి ఇక్కడ నుంచి ఈ తెలుగు రాష్ట్రంలో ప్రతి జిల్లాలు కూడా 2 జిల్లాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పూర్తి చేసుకొని చివరిగా విశాఖపట్నంలో వీళ్ళ నేటివ్ ప్లేస్కి వెళ్ళడం జరుగుతుంది. మన రాముకి స్వాగతం తెలియజేస్తూ, అలాగే ఈయనని సత్కరించుకోవడము నేను ఒక పెద్ద అదృష్టంగా భావిస్తున్నాను. కాబట్టి ఈయన అంతా సుఖంగా ఆయన యాత్ర జరగాలని చెప్పి మా శ్రీకాళహస్తీశ్వరిని, అమ్మవారిని ప్రార్థిస్తూ జై హింద్, జై భారత్. జై హింద్, జై భారత్.